కావేరి, వాడికి గతం గుర్తుకొచ్చేలా చెయ్యగలిగేది నువ్వు మాత్రమే. వాడు మనుషుల్ని మర్చిపోయి ఉండొచ్చు కాని మనసులో నువ్వు ఉండే ఉంటావు. మనసు ఎంత మోగబోయినా ఏదో ఒక క్షణం అది పాత జ్ఞాపకాల్ని తెచ్చే తీరుతుంది. మీరు చెప్పేది నిజమే అత్తయ్య, కానీ ఆ జ్ఞాపకాల్ని బలవంతంగా గుర్తు చేస్తే అర్జున్ బాబు ప్రాణాలకే ప్రమాదం అని బావ చెప్పాడు కదా. అవును బిడ్డా, ఆ ప్రమాదం లేకుండా నువ్వు మెల్లమెల్లగా అన్నీ గుర్తు చెయ్యాలి. కావేరి, నువ్వు ధైర్యంగా ఉంటే మనం అన్నీ సాధించగలం. ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్దాం. అర్జున్ బాబులో ఉన్న పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేద్దాం. అవును కావేరి, అర్జున్ని డిశ్చార్జ్ చేశాక మనం ఇంటికి తీసుకెళ్దాం. ఆ పరిసరాలు తనకన్నీ గుర్తు చేయొచ్చు. అవును బిడ్డా, మధ్యలో మనింటికి కూడా తీసుకువెళదాం. నువ్వు అధైర్యపడకు, సరేనా? శివగారు, అర్జున్కి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? లే స్నేహ, తన ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే ఏమైంది శివగారు? తనకి అమ్నీషియా వచ్చింది. తను ఎవరిని గుర్తుపట్టడం లేదు. అసలు తనను తానే గుర్తుపట్టడం లేదు. కావేరిని గాని, బోనా ఆంటీని గాని, కాకమ్మను గాని ఎవ్వరినీ గుర్తుపట్టడం లేదు. అదేంటి శివగారు? అమ్నేషియా అంటే అంతే. వాళ్ళకి గతం గుర్తుండదు. తమ పేరు గాని, తను చేసే వృత్తి గాని గుర్తుండదు. ఒక రకమైన అయోమయ స్థితిలో ఉంటారు. మరిప్పుడెలా? అర్జున్కి గతం ఎప్పటికీ గుర్తురాదా? వస్తుంది, కానీ ఎప్పటికొస్తుందో చెప్పలేం. ఏంటి శివగారు, కావేరి జీవితం చిలా అయిపోయింది. తను ఇప్పుడు కష్టంలోనే ఉంటుంది. తనకి సుఖపడే గీత లేదా? మనం ఏం చేయగలం స్నేహ? మొదట అర్జున్ బ్రతకడనుకున్నాను, కానీ కావేరి అదృష్టం బాగుండబట్టే తను బ్రతికాడు. నాకు సర్జరీ తర్వాత రిపోర్ట్స్ చూసినప్పుడే అనుమానం వచ్చింది. అర్జున్కి అమ్నేషియా రాకూడదని చాలా ట్రై చేశాను, కానీ ఫలితం లేకుండా పోయింది. పోనీలేండి, బాధపడకండి శివగారు. అర్జున్కి త్వరలోనే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు మనమే బాధపడితే కావేరికి ధైర్యం చెప్పేవాళ్ళెవరు? నిజమే స్నేహ, కావేరి వెనక మనందరం నిలబడదాం. కావేరి ఈ పోరాటం గెలిచేలా చేద్దాం. చెప్పింది గుర్తుంది కదా? అర్ధరాత్రి అందరూ పడుకోగానే అర్జున్ బాబుని కిడ్నాప్ చేయాలి. మేం రెడీ యమజా. అదిగో మా వాళ్ళిద్దరూ వార్డు బాయ్ వేషాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఓకే, నేను వెళ్ళి సిగ్నల్ ఇవ్వగానే మీరు లోపలికొచ్చేయండి. ఓకే. కావేరి,
బావకి ఎలా ఉంది? అలాగే ఉంది యమజ. మనిషి నార్మల్గానే ఉన్నారు, కానీ మనం ఎవ్వరం గుర్తు రావడం లేదు. బావకి గతమంతా గుర్తు రావాలని ఆ దేవుడికి మొక్కుకుంటున్నాను కావేరి. ఏయ్ చాలే, నువ్వు మంచి జరగాలని కోరుకుంటే ఆ దేవుడు కూడా నమ్మడు. కాకి, ఎందుకు ఎప్పుడు నా గురించి యాంటీగా ఆలోచిస్తావు? నేను మారాను, కానీ ఆ విషయం నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వెలా చెప్పినా నేను నమ్మను. కాకమ్మా వదిలే. యమజ మారిందని నేను నమ్ముతున్నాను. ఏదో ఒక రోజు మీరందరూ కూడా నమ్ముతారు. థ్యాంక్ యూ కావేరి, థ్యాంక్ యూ సో మచ్. అవును, అత్తయ్య రుక్మిణి గారు ఎక్కడా? నేనే ఇంటికి పంపించాను. కావేరి, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బావ దగ్గర నేనుంటాను. ఎందుకు? మా కళ్ళు గప్పి అర్జున్ బాబుని ఏదో చేయడానికా? ఇదేంటి, కాకి కూడా మా ప్లాన్ ముందే తెలిసిపోయిందా? చెప్పు. ఏంటి కాకి అలా మాట్లాడుతున్నావు? నా వల్ల తప్పులు జరిగాయని ఒప్పుకుంటున్నాను కదా. ఒకసారి తప్పు చేసిన మనిషి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుందా? నేను మారిపోయానని చెప్తున్నాను కదా. నేను ఇక నుంచి యమజలాగా కాదు, కావేరిలాగా బ్రతుకుతాను. నువ్వు కావేరిలా కావాలంటే ఇంకో 10 జన్మలెత్తాలి. కాకమ్మా వదిలేయమని చెప్పాను కదా. ఒక మనిషిని పదే పదే మాటలు అనడం కరెక్ట్ కాదు. కావేరి, మనుషుల్ని నువ్వు నమ్మినంతగా ఎవ్వరూ నమ్మరు. అయినా నేను చేసిన తప్పులు అలాంటివిలే. కాకి నన్ను నమ్మకపోవడంలో ఆశ్చర్యమేముంది? కాకి నా మీద అనుమానంతో ఉంది. ఇది ఇక్కడుండగా బావని కిడ్నాప్ చేయడం కుదరదేమో. యమజని జాగ్రత్తగా గమనించాలి. తను మారిందంటే నేను నమ్మను. అత్తయ్య, అర్జున్కి ఎలా ఉంది? అలాగే ఉంది శివ, ఏ మార్పు లేదు. కావేరికి ఎలా ఉందమ్మా? తను ముందు భయపడింది, మేమందరం ధైర్యం చెప్పాం. పాపం భూనమ్మ గారు కూడా తన కష్టం మర్చిపోయి కావేరిని ఓదారుస్తూ కూర్చున్నారు. అత్తయ్య, ఈ పరిస్థితిలో మనం ఎవరం చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుడి దయ వల్ల అర్జున్ కోలుకోవాలని, తనకి జ్ఞాపక శక్తి తిరిగి రావాలని కోరుకుంది. అమ్మా, ఎన్ని కష్టాలొచ్చినా కావేరి గెలిచి తీరుతుంది. తన మీద నాకు నమ్మకం ఉంది. శివ, నాకొక అనుమానం ఉంది. వీటన్నింటి వెనక యమజ ఉందేమో అనిపిస్తుంది. కావేరి అర్జున్ బాపులకు యాక్సిడెంట్ అయిన చోట యమజ ఎందుకుంది?